వ్యవసాయానికి చేదోడు వాదోడుగా ఉంటూ పాడి పరిశ్రమ తర్వాతి స్థానం ఆక్రమించింది జీవాల పెంపకం. మెట్ట రైతులకు ఆర్థికంగా అండగా ఉంటోంది. అందుకే ఇప్పుడు ఎందరో ఔత్సాహికులు ఈ జీవాల పెంపకాన్ని ప్రధాన వ్యాపకంగా మలుచుకొని లాభాల బాటన పయనిస్తున్నారు. ఇటీవలి కాలంలో శాస్త్రీయ పద్ధతిలో షెడ్లలో ఉంచి మేత, దానా ఇచ్చే సాంద్ర, పాక్షిక సాంద్ర విధానాల్లో జీవాల పెంపకం చేస్తున్నారు పెంపకదారులు. జీవాల పెంపకంలో ప్రధాన భూమిక పోషించేది పోషణ. సమగ్ర సమతుల ఆహారాన్ని మనం అందించినప్పుడే అవి తిన్న మేతను మాంసం రూపంలోకి మార్చి మంచి ఉత్పాదకతను అందిస్తాయి. మరి జీవాల పెంపకంలో ఎలాంటి మేతలను అందించాలో సూచిస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం పశుసంవర్ధక శాఖ శాస్త్రవేత్త డాక్టర్ కైలాష్ మద్నే. భారతదేశంలో అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే మేకల పెంపకానికి ఎక్కువ డిమాండ్ ఉండింది. ఆ మేక మాంసం అనేది ఉత్పత్తి అవ్వడానికి దానికి కావాల్సినటువంటి తగిన దానా కానివ్వండి, మేతలు కానివ్వండి సరిపడా అనేవి అందకపోవడం వల్ల వాటి యొక్క శరీర బరువు తగిన సమయానికి శరీర బరువు అనేది రాకుండా రైతులు చాలా వరకు నష్టపోతూ ఉన్నారు. ఈ సమస్యని మనం తగ్గించడానికి చౌకగా అందుబాటులో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకొని మనం ఈ దానాన్ని తయారు చేసి శరీర బరువుకు తగ్గట్టుగా 200 నుంచి 300 గ్రాములు, అదేవిధంగా 500 నుంచి 700 గ్రాములు మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం అందించినట్లయితే వాటి యొక్క శరీర బరువు అనేది త్వరగా పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. దానా మనం ఎప్పుడెప్పుడు ఎంత శాతంలో పెట్టుకోవాలనేది మనం ఇప్పుడు చూసినట్లయితే మన మేక పిల్లలు ఏవైతే ఉన్నాయో 3వ నెల వయసు నుంచి దానా అనేవి తినడం ప్రారంభిస్తూ ఉంటాయి. ఆ దానాలో తీగ జాతి, అదేవిధంగా గడ్డి జాతి, అదేవిధంగా మనకి దానా మిశ్రమం అనేది ఉండాలి. ఈ దానా మిశ్రమంలో మనకి అన్నీ అందేటట్టుగా చూసుకోవాలి. అంటే వ్యవసాయ ఉత్పత్తుల్లో చౌకగా దానా ఫార్ములాని ఇప్పుడు మనం చూద్దాం. దీంట్లో మనకి ముడి పదార్థం ఏదైతే ఉండిందో ఆ ముడి పదార్థం అనేది మొక్కజొన్న లేదంటే జొన్న 20 కేజీలు, అదేవిధంగా వేరుశనగ చెక్క ఏదైతే ఉండిందో అది 10 కిలోలు, అదేవిధంగా వరి తౌడు చూసినట్లయితే అది ఒక 17 కిలోలు, అదేవిధంగా పత్తి గింజల చెక్క ఇది ఒక 10 కిలోలు, గడ్డి కూడా మనకి ఒక 40 కిలోలు, దాంతోపాటు ఖనిజ లవణాల మిశ్రమం 2 కిలోలు, ఉప్పు 1 కిలో. ఈ విధంగా మనం ఫార్ములా చేసుకోవచ్చు. రెండవ ఫార్ములాను చూసినట్లయితే మనం మొక్కజొన్న లేదా జొన్న 10 కిలోలు, వేరుశనగ 15 కిలోలు, వరి తౌడు 13 కిలోలు. ఇక్కడ మనం పత్తి గింజల చెక్క అనేది వాడవలసిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ మనం పత్తి గింజల పొట్టు వాడుకోవచ్చు. ఈ పత్తి గింజల పొట్టు అనేది 40 కిలోల వరకు మనం ఇవ్వచ్చు. అదేవిధంగా బెల్లం ఏదైతే ఉండిందో బెల్లం 10 కిలోలు, కోడిపెంట 10 కిలోలు, ఆ తర్వాత ఖనిజ లవణాల మిశ్రమం 1 కిలో, ఉప్పు 1 కిలో. ఈ విధంగా మనం మన లోకల్ అవైలబుల్ ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి చౌకగా తయారైనటువంటి దానాన్ని మనం తయారు చేసుకోవచ్చు. 3వ నెల వయసు ఉన్నటువంటి మేక పిల్లలకి మనం 200 గ్రాముల దానా అనేది ఇవ్వచ్చు. ఈ 200 గ్రాముల దానా అనేది కూడా మనం ఉదయం సాయంత్రం సమభాగాల్లో ఇవ్వాలి. దాంతోపాటుగా శుభ్రమైనటువంటి నీరు, అదేవిధంగా లివర్ టానిక్స్ అనేవి మనం అందించాలి. ఈ విధంగా అందించినట్లయితే మనకు మేకలు 9వ నెల వచ్చేసరికే చుడికి వస్తాయి. మగవి ఏవైతే ఉన్నాయో 8 నుంచి 9వ నెల వరకు మనకి తగిన బరువు వచ్చి మనం మార్కెట్లో అమ్ముకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎదకు రాని మేకలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం 200 గ్రాముల నుంచి 700 గ్రాముల వరకు మనం దానా అనేది ఇవ్వాలి. దానాన్ని ప్రిపేర్ చేసి మన మేకలకు ఇవ్వడం వల్ల అవి త్వరగా బరువు పెరిగి అదేవిధంగా చుడికట్టి నిలిచి మన మంద యొక్క అభివృద్ధి అనేది జరిగి గొర్రెలు మేకల పెంపకందారులు ఎవరైతే ఉన్నారో వారికి లాభాల బాటలో నడుస్తారు.